నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ కాకరకాయలతో కాకరకాయ కారం అండి. ఇవి ఉడికించి డీప్ ఫ్రై చేయలేదు, చక్కగా బాయిల్ చేసుకున్నాను, అంటే ఆవిరి మీద. చూడండి, చక్కగా లోపలంతా కూడా సాఫ్ట్గా, పైన క్రంచీగా ఎంత బాగుందో. మరి ముఖ్యంగా ఇదైతే డయాబెటిక్తో ఉన్నవాళ్ళు చేదు తినాలి అనుకుంటే ఇలా ఆవిరి మీద ముక్కలు ఉడికించడం వలన చేదు తగ్గకుండా ఉంటుంది. మనకి నీళ్ళల్లోనే ఉప్పేసి ఉడికించడం వల్ల కొంచెం చేదు అయితే తగ్గుతుంది కదా, కానీ ఇక్కడైతే చేదు కూడా తగ్గకుండా ఉంటుంది. ఇలా డైరెక్ట్గా తినడానికి కూడా సూపర్గా ఉంటుంది. రైస్ కాంబినేషన్తోనూ బాగుంటుంది. రసం, సాంబార్, పప్పు సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది. మరొకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఆవిరి మీద. ఈరోజైతే ఇక్కడ నేను కాకరకాయలు వేయించుకోవడం కోసం అండి, కారంలాగా నేను ఇక్కడ చిన్న చిన్న కాకరకాయలను తీసుకున్నాను. వీటికి మధ్యలో ఘాట్లాగా పెట్టేసుకుంటున్నాను. లైట్గా అన్నీ ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఎలా అంటే ఇలా పెద్దగా ఉన్న కాయల్ని మిడిల్కి కూడా కట్ చేసుకున్నాను. ఇలా హోల్స్ ఉన్న గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇలా ఎందుకు అని అంటే ఆవిరి మీద అయితే ముందుగా ఉడికించుకుంటున్నానండి నేను. అన్నీ కూడా ఇక్కడ చిన్న చిన్న కాయలే తీసుకున్నాను. ఇలా మధ్య వరకు కూడా ఎందుకు ఘాటు పెడుతున్నానంటే కొంచెంగా మనకైతే ఇవి త్వరగా ఉడికిపోతాయని. ఇవన్నిటిని ఆవిరి మీద ఉడికించుకుంటున్నానండి. కొంచెం ఒక బౌల్లోకి వాటర్ అయితే తీసుకున్నాను నేను. దీంట్లోకి ఇలా పెట్టేసేస్తున్నాను. ఇక్కడైతే మీడియం ఫ్లేమ్లో ఉంచేసేసి మూత పెట్టేస్తున్నాను. 10 నుంచి 15 నిమిషాలు అయితే ఉంచుతున్నానండి. ఇక్కడైతే 15 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. చూడండి, ఆవిరి మీద అయితే చక్కగా ఉడికిపోయింది. చూసారా? పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడైతే మిక్సీ జార్లోకి నేను వెల్లుల్లి రెమ్మలు ఒక 7-8 వరకు తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర, దీంతో పాటుగా పుట్నాలు 2 టేబుల్ స్పూన్స్ వరకు పుట్నాలు తీసుకున్నాను. అలాగే కారం కూడా 2 స్పూన్ల వరకు తీసుకుంటున్నాను. గ్రైండ్ చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులో ఒక ఆయిల్ తీసుకున్నాను, కొంచెం ఫ్రై చేయడానికి సరిపడినంత. అలానే మరీ డీప్ ఫ్రైగా కాదండి, 3 వంతుల పాటు ఫ్రై అవ్వాలి. ఇక్కడైతే ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఇందులోకి డీప్ ఫ్రైకి తగినంతగా ముక్కలు అయితే ఇందులోకి వేసుకుంటున్నాను. ఉడికించుకున్న మొత్తం కూడా వేయట్లేదు. మరీ ఎక్కువగా వేయించకుండా 3 వంతులు వేయించుకొని తీసేసుకుంటే సరిపోతుంది. 2-3 నిమిషాల తర్వాత చూడండి, చక్కగా వేగిపోయింది. ఇలా ఉంటే చాలు. ఇంకా నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఎందుకంటే చేదు పూర్తిగా పోకుండా ఉంటుందండి ఇలా చేయటం వలన. డయాబెటిక్ వాళ్ళకి ఇలా చేసుకొని కొంచెం లైట్గా కారం చల్లేసేసుకుంటే చాలు. చక్కగా పప్పు, రసం కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది. అంతేకాదు, డైరెక్ట్గా కూడా నోట్లో ముక్క పెట్టుకోవడానికి టేస్టీగా కూడా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, చివరిగా కూడా వేసేసుకొని వేయించుకున్నాను. వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ అంతా నాకు అవసరం లేదు, పక్కన పెట్టేసుకొని కావాల్సినంత వరకే ఆయిల్ ఇందులో ఉంచుతున్నాను. ఇప్పుడు ఇందులోకి ఆవాలు కొంచెం, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసేస్తున్నాను. ఇందులోనే కరివేపాకు రెమ్మలు కూడా. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ వెల్లుల్లి కూడా పౌడర్లోనే వేసేసామండి, ఇంకా అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి పౌడర్ మొత్తం వేసేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం సాల్ట్ అయితే వేయలేదు కదా ఇంతవరకు, రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నానండి. మూత అయితే పెట్టేసి ఉంచుతున్నాను.
2-3 నిమిషాల తర్వాత మూత అయితే తీస్తున్నాను. నేను ఇప్పుడు మూత ఎందుకు పెట్టానంటే ఈ కారం ఉప్పు అంతా కూడా ముక్కలకి పట్టడం కోసం. ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇంకా చూసారు కదా, కాకరకాయ కారం రెడీ అయిపోయింది. మరి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు డైరెక్ట్గా ఒక్క ముక్కలనైనా సరే ఇలాగే తినేసేయచ్చు, లేదా పప్పు సాంబార్ రసం కాంబినేషన్తో సైడ్ డిష్గాను కలుపుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. వైట్ రైస్లో డైరెక్ట్గా కలుపుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.